Hello students, I'm Prakash, Chartered Accountant, Academic Advisor, Masterminds. CA or CMA ఫౌండేషన్ లెవెల్లో MCQ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అని చెప్పడం కోసమే ఈ వీడియో అండి. నాట్ ఓన్లీ CA CMA ఫౌండేషన్ అండి, మరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో వాచ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ నేను ఓన్గా డ్రాఫ్ట్ చేసుకున్నానండి. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, నేను సొంతగా ఎన్నో విషయాల పట్ల రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కలిపి ఈ డాక్యుమెంట్ని నేను క్రిస్ప్గా డెవలప్ చేసుకున్నానండి. సో మా టీం మెంబర్స్ దాన్ని ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. మరి మేము చేసిన ఈ రీసెర్చ్ మీకు బెనిఫిషియల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ప్రతిదీ నోట్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ నేను పేపర్ 1కి 2కి అలానే ఆల్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి కలిపి ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేశానండి. అవి ఖచ్చితంగా వాచ్ చేయండి. డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కార్డ్ సెక్షన్లో ఇస్తున్నాము, చూడండి. వన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ అండ్ OMR షీట్ మీ చేతికి వచ్చిన వెంటనే దానిపైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి. ఎందుకంటే అవి టైం టు టైం మారే ఛాన్స్ ఉంది. అవి మేము మీకు ముందే ఎడ్యుకేట్ చేసే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే చేంజ్ అయ్యేంత వరకు మాకు కూడా తెలియదు కాబట్టి. సో మీకు MCQ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, సెట్ కోడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ సెట్స్లో రిలీజ్ చేస్తారు. అది మీరు అటెండెన్స్ రిజిస్టర్లో ఎంటర్ చేసి మీరు సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. మీకు MCQs క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చిన తర్వాత 21st క్వశ్చన్ నుంచి మాత్రమే చదవడం మొదలు పెట్టండి. సో మిమ్మల్ని కొంచెం భయపెట్టడానికి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి బిగినింగ్లోనే ఇస్తారు స్ట్రాటజికల్గా. అందుకని చెప్పి 21st క్వశ్చన్ నుంచి చదవండి, అక్కడి నుంచే ఆన్సర్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి ఇప్పుడు కాదు, ఒక 40-50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు ఫస్ట్ 20 క్వశ్చన్స్ జోలికి వద్దురు కానీ. సో చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతుంది బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమని, కరెక్ట్ ఆప్షన్ని కాదు. సో కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, సార్ 4 ఆప్షన్స్ ఉన్నాయి సార్, 4 కూడా కరెక్ట్ కాదు. అసలు నేను కరెక్ట్ ఆప్షన్ ఎవరు అడిగారు? బెస్ట్ ఆప్షన్ అడుగుతున్నాం. దట్ బెస్ట్ ఆప్షన్ నీడ్ నాట్ బి కరెక్ట్. సార్ ఇది ఎక్కడ ఉంటుంది సార్? క్వశ్చన్ పేపర్లో బిగినింగ్లోనే ఉంటుందండి, చూసుకోండి. సో అందుకనే చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవాలి. ఈ చిన్న థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ని గమనించుకోండి. మనం రాస్తుంది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి కొన్ని టఫ్ లేదా లెంగ్తీ క్వశ్చన్స్ అనేవి చాలా కామన్ అండి. MCQs ఎగ్జామ్స్ అయితే జనరల్గా ఒక 10-15 మార్క్స్ అలాంటివి ఉంటాయండి. అంటే ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా ఒక 80-85 వరకు కంఫర్టబుల్గా రాయొచ్చు అనే విధంగానే పేపర్ ఇస్తారు తప్ప 10th ఇంటర్మీడియట్లో లాగా ప్రతి స్టూడెంటు ప్రతి క్వశ్చన్ రాసే విధంగా ఇవ్వరండి. ఈవెన్ మీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ తీసుకోండి, అందరూ అన్ని క్వశ్చన్స్ రాయలేరు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరు రాయలేరు కదండి. అలానే ఇక్కడ కూడా ఉంటుందండి. ఇది జస్ట్ ఒక మైండ్ గేమ్. మీరు కాన్ఫిడెన్స్తో కనుక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అలాంటి లెంగ్తీ టఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్ట్రాటజిక్గా బిగినింగ్లోనే ఇస్తారండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, భయపెట్టడానికి. అది కొంచెం మీరు అర్థం చేసుకొని భయపడకుండా మీరు ఎగ్జామ్ రాస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ ఫ్యూ క్వశ్చన్స్ చదువుతారు, ఎస్ టఫ్గా ఉంది అని అనుకుంటారు, టోటల్ పేపర్ టఫ్గా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. అసలు టోటల్ పేపర్ ఎప్పుడు టఫ్గా ఉండదండి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఉంటాయి. మరి అలాంటి ఒక టఫ్ లేదా లెంగ్తీ క్వశ్చన్ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలంటే ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది, వాచ్ చేయండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక MCQ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ డ్రాఫ్ట్ చేయడం చాలా 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 కష్టమైనటువంటి పని. ఇక్కడ మ్యాజిక్ అంతా కూడా క్వశ్చన్ని డిజైన్ చేయడంలో ఉంటుంది. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇక్కడ క్వశ్చన్ని డిజైన్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా క్వశ్చన్ ఒక్కటి చదవకండి, ఆప్షన్స్ కూడా చదవండి. చాలా మంది ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అండి, క్వశ్చన్ చదివేసి ఒక డెసిషన్కి వచ్చేస్తారు. నో, దట్స్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఫస్ట్ టైం క్వశ్చన్ చదివినప్పుడు ఎటువంటి కంక్లూజన్కి రాకండి. ఒకసారి మీరు ఒక కంక్లూజన్ కనుక వస్తే మీరు రెండోసారి చదివినా కూడా మీరు అలాంటి అభిప్రాయంలోనే ఉంటారండి. సో 2 టైమ్స్ చదవడం ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, 2 టైమ్స్ చదివిన తర్వాత మాత్రమే ఒక ఒపీనియన్కి రండి. సో మీకు 4th పేపర్లో మీరు గమనిస్తే 1 లైన్ 2 లైన్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడండి, అవి జాగ్రత్త. అలాంటివి 2 సార్లు కాదండి, 3 సార్లు చదివితే తప్ప మీరు కరెక్ట్ ఆన్సర్ రాయలేరు.
క్వశ్చన్ చదివేటప్పుడే మీరు కొన్ని కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోండి. అవేంటంటే కరెక్ట్ అని, ఇన్కరెక్ట్ అని, ఎక్సెప్ట్ అని, నాట్, ఇలాంటి వర్డ్స్. ఎందుకంటే టోటల్ క్వశ్చన్ మీనింగ్ మార్చేస్తాయి ఈ వర్డ్స్. సో అవి చదివేటప్పుడే మీరు అండర్లైన్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారు. సో క్వశ్చన్లో కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు అటెంటివ్గా ఉండండి, ఎక్స్ట్రా కాషియస్గా ఉండండి. అవేంటంటే నాట్ అనే వర్డ్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టైల్ ఆఫ్ ఎంసీక్యూస్, ఆల్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ అని వచ్చినప్పుడు ఇవి చాలా డేంజరస్ వర్డ్స్ అండి. ఆల్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది చాలా డేంజరస్ వర్డ్స్. మిమ్మల్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేది ఇలాంటి క్వశ్చన్స్తోనే. అండ్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో మీకు సో ఒక ఆప్షన్లో 1/2 అని ఇస్తాడు, ఒక ఆప్షన్లో 2/4 అంటాడు. యాక్చువల్గా రెండు ఒకటే. ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండండి. దట్టు మెజారిటీ ఎంసీక్యూస్ ఎంత తెలివిగా డిజైన్ చేస్తారంటే 4 ఆప్షన్స్ మీరు చదివినప్పుడు 4 కరెక్టే కదా అని అనిపిస్తుంది. 2 or 3 times చదివితే కానీ మీకు క్లారిటీ రాదు. సో చాలా మందికి ఉన్న ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ ట్విస్ట్ చేస్తాడు. ఏముండదండి, మినిమం 50% క్వశ్చన్స్ ఐసిఏఐ సోర్సెస్ నుండి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తాడండి. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. సో అందుకనే మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో మీకు అన్ని ఐసిఐ సోర్సెస్ కవర్ చేశాం కదండి. దయచేసి అలాంటి రాంగ్ నోషన్లో ఉండకండి. సో ఒక ఎంసీక్యూకి అసలు మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూస్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ రీడింగ్ టైం ఉండదు. మీరు 100 ఎంసీక్యూస్ని 100 minutesలో మాత్రమే ఆన్సర్ చేయాలి. అదేంటి సార్ 120 minutes కదా సార్? ఫస్ట్ 10 minutes మీరు వెళ్ళి ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవ్వడానికి సరిపోతుందండి. లాస్ట్ 10 minutes మీరు ఏం రాశారో ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. అందుకనే 100 minutes మాత్రమే కౌంట్ చేయండి. అంటే ఒక ఎంసీక్యూ ఆన్సర్ చేయడానికి 1 minute మించి స్పెండ్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా క్విజ్ ప్రోగ్రామ్స్లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చూసారా అండి? అక్కడ ఎలా ఉంటుందంటే ఒక క్వశ్చన్ అడుగుతారు చాలా క్విక్గా, మనకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తాం? వెయిట్ చేయం, పాస్ అంటాం. అంటే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేను, సో దట్ అట్లీస్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో అలా మీరు వెయిట్ చేశారనుకోండి, నెక్స్ట్ చేసే టైం కూడా వేస్ట్ అయిపోతుందిగా. ఎగ్జాక్ట్లీ ఎంసీక్యూ ఎగ్జామ్స్ కూడా అలానే ఉండాలండి. సో 1 minute కంటే ఎక్కువ టైం తీసుకుంటుందంటే వదిలేయండి, చివరిలో చూసుకుందాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు అట్లా చేయకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంసీక్యూ ఆన్సర్ చేయడానికి మీరు 5 minutes స్పెండ్ చేశారు అనుకుందాం. యాక్చువల్గా 5 minutesలో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 5 ఆన్సర్ చేయాలి. కానీ ఒకటేగా మీరు ఆన్సర్ చేసింది. అంటే ఇంకొక 4 questions మీరు పణంగా పెట్టేశారు. అంటే 4 marks మీరు కోల్పోతున్నారని కదండి అర్థం. సో 1 mark కోసం 4 marks ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు కదండి. జస్ట్ లైక్ చెస్ గేమ్. సో చెస్ గేమ్లో కూడా అంతే కదా. సో జస్ట్ ఒక పాన్ని గెలవడం కోసం 3-4 పాన్స్ని మనం మిస్ అవ్వకూడదు కదా. మన పాన ఒక్కడు కూడా పోకూడదు, స్టిల్ మనం గెలవాలి. అది కదా చెస్ గేమ్ ఆడడం అంటే. ఇది కూడా అంతేనండి. ఒక క్వశ్చన్ కోసం ఇంకో క్వశ్చన్ని పణంగా పెట్టకండి. నేను ఇప్పటి వరకు స్టడీ చేసిన దాన్ని బట్టి ఎంసీక్యూస్ ఆన్సర్ చేయడానికి బెస్ట్ అప్రోచ్ చెప్తానండి. ఎప్పుడూ కూడా క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆర్డర్లోనే నేను ఆన్సర్ చేయాలి అనే మైండ్ సెట్ తప్పండి. కొంతమందిని చూస్తుంటాం, క్వశ్చన్ నెంబర్ 10 మొదలు పెడతారండి, అది అయ్యేంత వరకు అసలు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళరే. అది తప్పు. మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్లో 1/2 minute ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి, త్వరగా ఆన్సర్ చేయొచ్చు. సో అలానే మీకు స్టాట్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, త్వరగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ రౌండ్లో 1/2 minute ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేయండి. సెకండ్ రౌండ్లో 1 minute ఆన్సర్ చేయగలిగినవన్నీ ఆన్సర్ చేయండి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అవైలబిలిటీ ఆఫ్ టైంను బట్టి మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. లెంగ్దీ లేదా టఫ్ క్వశ్చన్స్ అన్ని చివరిలో పెట్టుకోండి. టైం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. సో ఒక ఎంసీక్యూ మీరు ఆన్సర్ చేసేసారు అనగానే క్వశ్చన్ పేపర్లో ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏం రాయకూడదు కాబట్టి డాట్ పెట్టుకోండి. ఎందుకంటే మనకు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో మనకు తెలుస్తుంది ఈ క్వశ్చన్ అవ్వలేదు అని తెలుస్తుంది. అదర్వైజ్ ఏమవుతుంది, మీరు కన్ఫ్యూజన్లో అదే క్వశ్చన్ మళ్ళీ చదువుతారు. యాక్చువల్గా అప్పటికే ఆన్సర్ చేసేసి ఉంటారు. అందుకని ఒక చిన్న డాట్ పెట్టుకోండి. సో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ నేను అసలు ఎట్టి పరిస్థితులు ఇది నేను ఆన్సర్ చేయను, ఇది చాలా కాంప్లికేటెడ్ అని అనిపిస్తే ఒక చిన్న ఇంటూ మార్క్ పెట్టుకోండి క్వశ్చన్ దగ్గర. సో దట్ మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ చదివి టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. సో ప్రతి 10-15 minutes తర్వాత మీరు ఆన్సర్ చేస్తున్న స్పీడ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి 30 minutes అయిపోయింది, మరి కనీసం 30-40 questions ఆన్సర్ చేసామా లేదా? లేదు. మరి అప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి కదండి. అలా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒక 45 minutes అయిపోయిన తర్వాత చూసుకుంటాను ఉపయోగం ఏముంది? అప్పటికి మీరు సెటరేట్ చేయడానికి ఏమి ఉండదు కదా. ప్రతి 10-15 minutes తర్వాత చెక్ చేసుకోండి. లేదు సార్
ఇలా నేను ఫాలో అవ్వను, ఇంకేదన్నా పద్ధతి ఉంటే చెప్పండి. ఎస్, ఫస్ట్ మీరు 21st క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదన్నా ఒక క్వశ్చన్ 1 minute కంటే ఎక్కువ పడుతుంది, లీవ్ ఇట్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి 10 minutes కోసారి మీ పేస్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇంకెవరన్నా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయకుండా మిగిలిస్తే అవన్నీ చివరిలో పెట్టుకోండి. ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్ అప్రోచ్. మీకు నచ్చితే కనుక ఈ రెండిట్లో ఏదో ఒక అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి. అంతేగాని ఒక క్వశ్చన్ అయ్యేంత వరకు నేను ఇంకో క్వశ్చన్కి వెళ్ళను అనే మైండ్ సెట్ మాత్రం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఫాస్ట్ 40 రూల్ అనేది అప్లై చేయండి. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయినటువంటి ఒక 30-40 minutes కల్లా మీరు క్వాలిఫై అవ్వడానికి కావాల్సినటువంటి 40-50 క్వశ్చన్స్ వెతికి రాసేయండి. ఎందుకంటే ఒక 40-50 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్గా మీరు పేపర్ 3 చూసుకుంటే రీజనింగ్లో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, స్టాట్ థియరీలో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఈవెన్ ఎకనామిక్స్లో 1 or 2 లైన్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు, బీసీఆర్లో అయితే కనుక కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అవన్నీ కూడా ఎక్కువ టైం పట్టవు కదండి. అలాంటివన్నీ వెతికి వెంటనే రాసేయండి. సో ఈ ఫాస్ట్ 40 రూల్ గురించి సపరేట్ వీడియో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. జనరల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవాలంటే 70 to 80 అండి. అంతకంటే మీరు ఎక్కువ అటెంప్ట్ చేస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. మీరు క్వశ్చన్ ఎక్కడో సరిగా చదవలేదని అర్థం. రిమైనింగ్ స్టూడెంట్స్ 80 నుంచి 90 వరకు అటెంప్ట్ చేయొచ్చు, తప్పలేదు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు అటెంప్ట్ చేయాలంటే ర్యాంక్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు 60 మార్క్స్ అటెంప్ట్ చేసినా కూడా మీకు క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన 45 to 50 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఏదైనా పేపర్ టఫ్గా ఉందనుకోండి, 40 మార్క్స్ ఎర్న్ చేసి బయటకు వచ్చేసేయండి, మిగతాది నెక్స్ట్ పేపర్లో చూసుకుందాం. అంతే తప్ప తెలియని క్వశ్చన్ జోలికి మాత్రం వెళ్ళకండి. సో సిఏ ఫౌండేషన్ లెవెల్లో చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక 60-70 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నవి ఆన్సర్ చేస్తున్నారండి. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఆన్సర్ చేస్తున్నారు, నేను ఒక్కడనే ఖాళీగా ఉన్నాను అనే అభిప్రాయంతో తెలియని క్వశ్చన్ జోన్కి కూడా వెళ్తున్నారు. ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉందనే విషయం మర్చిపోవద్దు. జస్ట్ ఒక్క 4 క్వశ్చన్స్ మీరు రాంగ్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ పోతుందండి. సో 1 మార్క్ అంటే 39కి 40కి ఉన్న డిఫరెన్స్. ఆ 1 మార్కు మీ పాస్ ఆర్ ఫెయిల్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి నెగటివ్ మార్కింగ్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే ఆన్సర్ చేయండి. సో మీకు 35 to 40 మార్క్స్ వచ్చి ఒక పేపర్లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడంటే ఖచ్చితంగా నెగటివ్ మార్కింగ్ వల్లే ఫెయిల్ అయ్యి ఉంటాడు. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా స్టూడెంట్స్ ఈ కంపారిజన్ అనే బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటికి రావట్లేదు. సార్ ఎగ్జామ్ సెంటర్లో మిగతా వాళ్ళందరూ రాస్తున్నారు సార్, నేను ఒక్కడనే ఖాళీగా ఉన్నాను. వాడు ఏం రాస్తున్నాడో నీకు తెలియదు కదా, ఎందుకు కంపారిజన్ చేసుకుంటావు? నీ వరకు నువ్వు చక్కగా ఒక 60 70 నీకు వచ్చినంత వరకు రాసుకో, ఖాళీగా ఉండు, రాసిన క్వశ్చన్సే మళ్ళీ చెక్ చేసుకో ఐడియల్గా ఉంటే. అంతేగాని ఇలా కంపేర్ చేసుకుని మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నెగటివ్ మార్కింగ్ వల్ల ఫెయిల్ అవ్వద్దు. మీరు రాస్తుంది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇక్కడ గెస్ వర్క్ అనేది పనికిరాదండి. నెగటివ్ మార్కింగ్ ఉందనే విషయం మర్చిపోకండి. మీకు ఏదైనా ఒక క్వశ్చన్ డౌట్ఫుల్గా ఉంటే సింప్లీ స్కిప్ చేయడం మంచిది తప్ప రిస్క్ చేయకండి. సో మీకు క్వశ్చన్ ఏదైనా రాంగ్గా ఉంది అని అనిపిస్తే కనుక ముందు ఒక మాట చెప్పాను, మిమ్మల్ని అడుగుతుంది కరెక్ట్ ఆప్షన్ కాదు, బెస్ట్ ఆప్షన్, అది మర్చిపోకండి. కాబట్టి రాంగ్ అనే మాట దాదాపుగా ఇక్కడ ఉండదు. లేదా మీరు కావాలంటే సిఏ ఇన్స్టిట్యూట్కి ఒక మెయిల్ చేయొచ్చు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. అది కూడా మేము వీడియో చేసి పెడతాము. ఆ మెయిల్ మీరు చేస్తే మేబీ వాళ్ళు వాల్యుయేషన్లో దాన్ని ఎలిమినేట్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. సార్ 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఫస్ట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే కరెక్ట్ ఆప్షన్ని మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు మీకు మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఏదనిపిస్తే అది పెట్టండి. ఇంకా కాన్ఫిడెన్స్ లేదు అంటే స్కిప్ చేసేయండి, రిస్క్ మాత్రం చేయొద్దు. కొంతమంది అతి తెలివితో చేసే పని ఏంటంటే సార్ ఇలా ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడం, అది ఓఎంఆర్ షీట్లో మార్క్ చేయడం. ఎందుకు సార్ టైం వేస్ట్? క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్, చివరి ఒక 10 minutesలో టకటక ఓఎంఆర్ షీట్లో మార్క్ చేసేస్తాను. పొరపాటున ఇన్విజిలేటర్ కనుక దీన్ని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఏవి రాయకూడదు. అలానే లెట్ us assume మీరు 100 క్వశ్చన్స్ ఆన్సర్స్ టిక్ చేశారండి, మీరు ఓఎంఆర్ షీట్లో మార్క్ చేస్తూ ఉంటే చివరికి 99 క్వశ్చన్ దగ్గర ఆగిపోయింది. అంటే ఏంటి? ఎక్కడో ఒక క్వశ్చన్ మీరు ఆర్డర్ మిస్ అయ్యారు. మరి దాని ఇంపాక్ట్ ఆ ఒక్క క్వశ్చన్కే ఉంటుందా అండి? మల్టిపుల్ క్వశ్చన్స్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అంత రిస్క్ అవసరమా మీకు? అండ్ పొరపాటున ఇన్విజిలేటర్ లాస్ట్ ఒక 10 minutes ముందే
మీ దగ్గర ఓఎంఆర్ షీట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే క్వశ్చన్ చదవండి, మీరు అనుకుంటున్న ఆన్సర్ వెంటనే ఓఎంఆర్ షీట్లో మార్క్ చేసేసేయండి, అంతేగాని వెయిట్ చేయకండి. క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ అస్సలు టిక్ చేయకండి. సార్ నేను ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కనుక ఆన్సర్స్ చేస్తే నాకు మార్కులు ఇస్తారా? ఇట్స్ అన్ ఇల్లాజికల్ క్వశ్చన్ అండి. అఫ్ కోర్స్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చి ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ ఎట్లాగో వెనక్కి తీసుకుంటున్నారు కదా సార్, కాబట్టి నేను క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ టిక్ చేసినా కూడా మార్క్స్ ఇవ్వండి. నో, ఓఎంఆర్ షీట్లో మార్క్ చేసిన దానికి వాటికి మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి. సో వీలైనంత వరకు స్టడీ మెటీరియల్లో ఏ అప్రోచ్ అయితే ఉందో దాని ప్రకారమే ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్యాలిక్యులేటర్ చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ స్పీడ్ అండ్ యాక్యురసీని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే సపరేట్ వీడియో ఉంది, వాచ్ చేయండి. సో మరి రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి? ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో 90 మందికి ఇదే డౌట్ అండి. మీ క్వశ్చన్ పేపర్ ఎండింగ్లోనే కొన్ని పేజెస్ ఎలా ఉంటాయంటే రఫ్ వర్క్ అని హెడ్డింగ్ పెట్టి ఇస్తారు. అలాగని 100 పేజీలు ఏమి ఇవ్వరండి, 1 or 2 పేజెస్ మాత్రమే ఇస్తారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ 1 or 2 పేజెస్లో మీరు పెన్తో రాసే బదులు పెన్సిల్తో రాయండి. అవసరమైతే దాన్ని ఎరేజ్ చేసుకొని మళ్ళీ అదే వాడచ్చు. వీలైనంత వరకు క్వశ్చన్ పేపర్ రిమైనింగ్ ప్లేసెస్లో ఎక్కడ ఏమీ రాయకండి, అది మాల్ ప్రాక్టీస్ అవుతుంది. ఎక్కడ క్యాలిక్యులేషన్స్ ఉన్నా కూడా ఆన్ పేపర్ సాల్వ్ చేయండి, అంతేగాని ఊహల్లో అన్ని క్యాలిక్యులేషన్స్ చేయకండి. సో షార్ట్ కట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టాట్లో డీటెయిల్డ్గా మీరు సాల్వ్ చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. జనరల్గా సిఏ ఫౌండేషన్లో మీరు షార్ట్ కట్స్ వాడే విధంగా అసలు క్వశ్చన్స్ ఇవ్వరండి, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఫార్ములా అప్లై చేయాలనుకోండి, జనరల్గా మనకి మ్యాథ్స్ స్టాట్లో ఫార్ములాస్ అప్లై చేయాలి కదండి. ఫస్ట్ ప్రాపర్గా ఫార్ములా రికాల్ చేసుకోండి, అప్పుడు దాన్ని అప్లై చేయండి. సో మీరు లాస్ట్ 10 minutes ఓఎంఆర్ షీట్ చెక్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితిలో రిటర్న్ చేయకండి. 10 minutes కాదు, కనీసం 5 minutes, అంతేగాని అసలు చెక్ చేసుకోకుండా ఇవ్వకండి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు పాపం, మొదట్లో వల్ల అడ్మిట్ కార్డ్ నెంబర్ రాయడం కూడా మర్చిపోతారు. ఒకసారి చెక్ చేసుకుంటే నష్టమే ఉంది. సో మీ ఆన్సర్ చేసిన ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ పేపర్కి ట్యాగ్ చేయకూడదు. సో అఫ్ కోర్స్ మీరు క్వశ్చన్ పేపర్ సరెండర్ చేయాల్సి ఉంటుందండి. ఆ క్వశ్చన్ పేపర్ని మీరు ఈ ఓఎంఆర్ షీట్తో ట్యాగ్ చేయకుండా విడివిడిగా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఎంసీక్యూస్ ఎగ్జామ్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ బబ్లింగ్లో మిస్టేక్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పేపర్స్ ఎలా వాల్యుయేషన్ చేస్తారో తెలుసుకోండి. ఇక్కడ మనుషులు ఎవరు చూసి వాల్యుయేషన్ చేయరండి. ఒక ఓఎంఆర్ స్కానింగ్ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో మీ పేపర్ పెడతారండి. అదేం చేస్తుందంటే ఆప్షన్ సి దగ్గర డార్క్ చేసింది అని ఐడెంటిఫై చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సరా కాదా చెక్ చేసుకొని మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు విషయం అర్థమైపోవాలి. మీరు పెన్సిల్తో బబ్లింగ్ చేసేటప్పుడు పొరపాటున లైట్గా చేస్తే ఏమవుతుంది? మెషిన్ ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే అసలు మీరు ఆన్సరే చేయనట్టుగా కన్సిడర్ చేస్తుంది, మీరు మార్క్స్ కోల్పోతారు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బి కరెక్ట్ అనుకొని బబ్లింగ్ చేసేసాను. తర్వాత ఏమనిపించిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనిపించింది. ఇప్పుడు నేను ఆప్షన్ బి ఎరేజర్తో ఎరేజ్ చేసేసానండి, ఆప్షన్ సి బబ్లింగ్ చేశాను. ఆప్షన్ బి ఎరేజ్ చేసేటప్పుడు ప్రాపర్గా ఎరేజ్ చేయాల. సో ఇప్పుడు మెషిన్ ఎట్లా అర్థం చేసుకుంటుందంటే మీరు ఆప్షన్ బి బబ్లింగ్ చేశారు, ఆప్షన్ సి కూడా బబ్లింగ్ చేశారు, ఆటోమేటిక్గా అది వాల్యుయేషన్లో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. మీరు రాంగ్గా ఆన్సర్ చేసినట్టుగా కన్సిడర్ చేస్తుంది. యూ విల్ లూజ్ 0.25 టువర్డ్స్ నెగటివ్ మార్కింగ్. మరి ఇవన్నీ జరగకూడదంటే ఏం చేయాలి? టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తో ఫస్ట్ తెలుసుకోండి. అందుకే మీరు చాలా డార్క్గా ఉండేటువంటి పెన్సిల్ వాడండి. జనరల్గా హెచ్బి గ్రేడ్ అంటారండి, అంతకంటే డార్క్గా ఉండే పెన్సిల్ వాడినా కూడా మంచిదే, మీకు రిస్క్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు డార్క్ పెన్సిల్ వాడారో అంతకంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఎరేజర్ కూడా వాడాలి. ఎందుకంటే ఉన్న ఆన్సర్ మార్చాలంటే ఏంటి మన పరిస్థితి, అందుకని. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే యూజ్ చేయడానికి వీల్లేదు. మీరు బబ్లింగ్ చేసేటప్పుడు సర్కిల్ని పర్ఫెక్ట్గా డార్క్ చేయాలండి. అక్కడున్న సర్కిల్ కంటే బయటికి బబ్లింగ్ చేయకూడదు, అంతకంటే తక్కువ బబ్లింగ్ చేయకూడదు. సో ఆ సర్కిల్ లోపల ఆల్ఫాబెట్ ఉంటుంది ABCD, అది కనబడకుండా మీరు డార్క్గా బబ్లింగ్ చేయాలి. సో ఇక సర్కిల్ సైజ్ అంటారా, మనం ఇంటర్నల్గా కండక్ట్ చేస్తున్నటువంటి ఓఎంఆర్ షీటు పబ్లిక్ ఎగ్జామ్కి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, యాస్ట్రీస్ అయితే ఉండకపోవచ్చు, బట్ మీరు ఈజీగానే ఎకస్టమ్ అవ్వచ్చు. వీలైనంత వరకు ఒకసారి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్చకండి.
ఎందుకంటే మార్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా మంచి ఎరేజర్తో ఎరేజ్ చేయాలి. లేకపోతే మీరు 2 ఆప్షన్స్ పెట్టినట్టుగా అవుతుందని చెప్పానుగా ఇందాక, ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్క్స్ పోతాయి. ఎలా బబ్లింగ్ చేయాలి, ఎలా బబ్లింగ్ చేయకూడదు అని తెలియచెప్పడానికి ఇక్కడ 2 ఇమేజెస్ చూపిస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. సార్ ఈ పాయింట్స్ అన్ని చక్కగా ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చేయచ్చు కదా. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి పాయింట్ నేను కూర్చొని టైప్ చేసుకున్నానండి. మీరు అనుకున్నట్టు నేను డీటెయిల్డ్గా డాక్యుమెంట్ ఇవ్వాలంటే నాకు ఎంత టైం పట్టుద్ది, ఎన్ని పేజెస్ అది అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో మీరు చక్కగా ఈ వీడియోలో చెప్పినవన్నీ నోట్ చేసుకుంటే అయిపోతుంది కదా. సార్ ఇవన్నీ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఫాలో అవ్వాలా? ఎస్, అప్పుడే మీరు పబ్లిక్ ఎగ్జామ్కి హ్యాబిచ్యువేట్ అవుతారు. సార్ ఈ పాయింట్స్ అన్ని మా ఫ్యాకల్టీ చెప్పలేదు సార్, అది కరెక్ట్ కాదండి. వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ వచ్చి మ్యాథ్స్ గురించి చెప్పుకుంటారు, స్టాట్ ఫ్యాకల్టీ స్టాట్ గురించి చెప్పుకుంటారు. బట్ ఇది మా రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక స్ట్రాటజీ, ఎలా మనం ఎగ్జామ్ని కాంకర్ చేయాలి, ఇది మా డ్యూటీ అండి. సో కాబట్టి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అండి. దట్టు ఇంత రీసెర్చ్ వాళ్ళు ఎలా చేయగలరండి? ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్ చెప్పుకునే ఫ్యాకల్టీ నుంచి మీరు ఇంత రీసెర్చ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? My dear students, Masterminds is a premier institution offering coaching for inter MEC CEC to CACMA final with an annual admissions of nearly 20,000. Here are the few details. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Happy to share that students from this many states are studying with us thanks to our alumni. Here are the details of our online presence. Here are the details of our physical presence. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you find this video to be useful, like it, share it, and subscribe to this channel. Share your opinions or suggestions or improvements on this video in comment section. All the best.